అందరికీ నమస్తే. బోరుగడ్డ అనిల్ ఈ పేరు తెలుగు ప్రజలకు చాలా వరకు తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ప్రత్యర్థులు తిడుతూనే ఉంటారు. కామన్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఇతర పార్టీ వాళ్ళు తిడుతూనే ఉంటారు. కానీ బోరుగడ్డ అనిల్ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణాన్ని, ఒక కుటుంబాలలో ఒక చిన్నపిల్లల్ని, అదేవిధంగా మహిళలని, పవన్ కళ్యాణ్ భార్యని, కూతురుని, అదేవిధంగా లోకేష్ తల్లిదండ్రులని, భార్యని చాలా వరకు ఘోరమైన మాటలు, అసంటి మాటలు ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా కూడా మాట్లాడాడు. అసంటి మాటలు బోరుగడ్డ అనిల్ చాలా ఘోరంగా మాట్లాడినాడు. అదేవిధంగా ఎంతోమందిని కూడా ఇదే విధంగా మాట్లాడాడు. ఆ మాటలు బయటికి కూడా చెప్పుకోలేని విధంగా ఉంటాయి. వైసీపీ ఓడిపోవడానికి బోరుగడ్డ అనిల్ కూడా కారణమని వైసీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళకు కూడా తెలుసు. బోరుగడ్డ అనిల్ ఒక ఇంటర్వ్యూ, అతను జైల్లో ఉండి జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో బోరుగడ్డ అనిల్ మళ్ళీ మాట్లాడుతూ, నన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ముఖ్య కారకుడు జగన్ అన్ననే అని తను చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా అర్థమైతలేదు. వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి 11 సీట్లకే పరిమితం కావడానికి బోరుగడ్డ అనిల్ ఒక కారణమని మీ వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా చాలామంది కూడా చెప్తారు. ఇసుంటి వ్యక్తికి నువ్వు ఏ విధంగా మద్దతు ఇచ్చావు? ఒకవేళ కనుక నువ్వు మద్దతు ఇవ్వకుంటే ఇంత ఓపెన్గా బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చి ఏ విధంగా మాట్లాడతాడు? ఈ బోరుగడ్డ అనిల్ మాట్లాడింది తప్పే అయితే మీ వైసీపీ నాయకులు కానీ మీరన్నా కానీ ఎందుకు ఖండిస్తలేరు? బోరుగడ్డ అనిల్ కావాలనే ప్రచారం చేస్తుండు. నేను మా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా తనని విడిపించుకురాలేదని ఒక మాట చెప్పాలి. ఇప్పటికీ తెలుసు వైసీపీ ఓడిపోవడానికి ఈ విధంగా ఘోరంగా తిట్టినందుకు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా బోరుగడ్డ అనిల్కి ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు. అంత ఘోరంగా తిట్టిండు. ఒక ఇంట్లో ఆడవాళ్ళంటే ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళే. ఆ విధంగా వైసీపీ నాయకులు కూడా బోరుగడ్డ అనిల్ని గతంలో తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ బోరుగడ్డ అనిల్ ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడితే ఎందుకు ఖండిస్తలేరు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి బోరుగడ్డ అనిల్ని జైలు నుంచి ఇంత తొందరగా బయటికి రావడానికి కారకుడైండా? ఆడవాళ్ళని తిట్టిండు. ఇప్పటికీ మీరు వైసీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి వీళ్ళు కారణమని, కోడలి నాని కానీ ఈ విధంగా ఘోరంగా మాట్లాడిన వాళ్ళు కారణమని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మళ్ళీ మీరు వాళ్ళకు వెన్నుదండంగా ఉంటే ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఎవ్వరు కూడా ఆ మాటల్ని ఎవ్వరు కూడా సహించరు. ఇప్పటికన్నా బోరుగడ్డ అనిల్ కావాలని జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా చెప్తున్నాడా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే బోరుగడ్డ అనిల్ వెనుమడి ఉన్నాడా? పక్కా వైసీపీ నాయకులు ఖచ్చితంగా చెప్పాలి. లేకుంటే మీరు ఇదే విధంగా అంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది, చాలా ఇష్యూ అవుతుంది. ఇది ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. ఇప్పటికన్నా నోరు తెరిచి బోరుగడ్డ అనిల్కు మీరు మద్దతు ఇచ్చినా లేకుంటే కావాలని అన్నాడా మీరు క్లియర్గా చేయండి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ విధమైన వాళ్ళకు మీరు మద్దతు ఇస్తున్నారని తెలిస్తే ప్రజల్లో చాలా ఘోరమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికన్నా మీరు దీనిపై ఖండించండి.